వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్లో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సి రోసయ్య మీడియా సమావేశంలో తెలిపారు. పోలీసులకు అందిన సమాచారంతో ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం పాలకేంద్రం సెంటర్లో దాడి నిర్వహించి లాటరీ నిర్వహిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 12,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 35 నంబర్లకు సంబంధించిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు సి వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరికొందరు వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తామని సి రోసయ్య స్పష్టం చేశారు. సింగిల్ నంబర్ లాటరీ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడిలో ఎస్ఐ స్వరూపతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వెంకటగిరిలో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సింగిల్ నెంబర్ ఆడుతూ ఉన్నారు. ఈ సింగిల్ నెంబర్ ఆడే వాళ్ళ మీద మనకి సుమారు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసాం. ఒక 16 మంది మనకి ప్రతిరోజు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ రావడం జరుగుతూ ఉంది. అయితే షీట్లు ఓపెన్ చేసినా కూడా వీళ్ళ పద్ధతులు మారలేదు. ఇది ఒక గ్యాంగ్, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృత నేరాలు అంటారు. ఈ విధంగా ఏర్పడి మళ్ళా కాళహస్తి నుంచి ఒక కొత్త వ్యక్తి, అంతేకాకుండా మనకి ఇక్కడ గతంలో మీడియాలో ఉన్నటువంటి మీడియా నుంచి వెళ్ళిపోయాడు అతను. వీళ్ళంతా కలిసి మళ్ళా పాత వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రోత్సహించి మేము చూసుకుంటాం, వాడు వాడదాం ఏం కాదని చెప్పేసి ప్రేరేపించి మళ్ళా ఆర్డర్ వేయడం మా దగ్గర కౌన్సిలింగ్ వస్తేనే మళ్ళా మొదలు పెట్టారు. వీళ్ళ మీద ఎప్పటికీ మారలేదు. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిన్న మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు, డెక్కల ఎస్ఐ గారు, వేలపల్లి ఎస్ఐ గారు టీంలు ఏర్పడి వీళ్ళందరినీ పికప్ చేయడం జరిగింది. వీళ్ళు పాపం రోజు కూలి చేసుకునేటువంటి అరటికాయ బండ్లు చిన్న వాళ్ళ దగ్గర నుంచి 150 దానికి ఒక 10 రెట్లు ఎక్కువ వేస్తానని చెప్పడము, ఒక సట్కా మట్కా యాప్ ప్రతిరోజు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ పడితే ఎంత అని చెప్పేసి 10 రెట్లు ఎక్కువ ఇచ్చారని చెప్పేసి మభ్యపెట్టి ఒక 10 మంది 20 మంది వేస్తే ఎవరికో ఒకళ్ళు కూడా వస్తారో వచ్చి తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు కూలి చేసుకునే వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారని. దీని మీద కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టి నిఘా పెట్టి సివిల్ డ్రెస్ లో మా వాళ్ళు ఎస్ఐలు అందరూ కూడా ముగ్గురు కష్టపడి నిన్నతోటి ఈయన ఒక 6 మందిని మేము పట్టుకోవడం జరిగింది. ఈ కన్ఫెషన్ లో కాళహస్తి మా ఇక్కడ వెంకటగిరి టౌన్ సంబంధించిన కూడా ఒక వ్యక్తి ఉన్నట్టు చెప్పడం జరిగింది. మొత్తం 8 మంది మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. దీనిలో ఒక 6 మందిని అరెస్ట్ చేసాం. వీళ్ళ దగ్గర నుంచి ఒక 12,000 రూపాయలు